ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. రవలి అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. మేడం. తాగుబోతు భర్త నాకు ఇతను వద్దని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. కామన్ సీన్ కదా. ఆలోచిస్తోంది, నేను చేసింది కరెక్టా రాంగా, నేను ఇక్కడే ఉండాలా తిరిగి వెళ్ళాలా, తిరిగి వెళ్ళలేకపోతున్నా, నాకు మనసు రావట్లా. ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడదాం. తను ఏం చేయాలనేది మీ సలహాను బట్టి ఆధారపడి ఉంటుంది కళ్యాణ్ గారు. తప్పకుండా మేడం. హలో, నమస్తే అండి, రవలి గారా? అవునండి, మీరెవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో ఒక్కసారి డాక్టర్ గారికి వివరంగా చెప్పండి. హలో, చెప్పమ్మా రవలి, ఎవరిది సమస్య? నాదే సార్, నాది మా ఆయన. సమస్య ఏంటో? సార్ మాది ఒంగోలు సార్, మా ఆయనదేమో నెల్లూరు. మ్యారేజ్ చేసుకొని 3 years అవుతుంది సార్. 3 years. బాబు పుట్టేంత వరకు మంచిగానే ఉన్నాము. నెక్స్ట్ డ్రింక్ చేయడం వల్ల గొడవలు అది అవ్వడం వల్ల నేను మా పుట్టింటికి వచ్చేసాను సార్. ఎంతకాలం అయిందమ్మా పుట్టింటికి వచ్చి? 1 year అవుతుంది సార్. అతనికి డ్రింకింగ్ ఎప్పటి నుంచి అలవాటు? పెళ్లికి ముందు నుంచే ఉందంట, కానీ నాకు ముందు ఏం చెప్పలేదు సార్, ఇట్లా అలవాట్లేదు అది ఇది అన్నారు. పెళ్ళయ్యాక అప్పుడప్పుడు తాగుతా ఉన్నాడు ఒక 1 year, అంటే స్టార్టింగ్ లో తాగను అది ఇది అని చెప్పారు కదా, మరి ఏంటండి అని అడిగితే మా ఫ్రెండ్ ఇట్లా ఫంక్షన్ ఉంది, మా ఫ్రెండ్ ఇట్లా పార్టీ ఇస్తున్నారు అది ఇది అని చెప్తా ఉన్నారు. సరేలే అప్పుడప్పుడు తాగుతున్నారు కదా అని నేను ఏం మాట్లాడలేదు. సరే అండి. తాగిన తర్వాత ప్రవర్తన ఏంటి? ఇట్లా తాగడం, వెళ్ళకొనడం అది ఇది చేయడం వల్ల జాబ్ లో నుంచి కూడా తీసేసేస్తాను నేను. జాబ్ నుంచి కూడా తీసేశారు. ఇంకా జాబ్ పోయిన కాడ నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది ఇలా తాగడం. ఫుల్ టైం అదే. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం, అప్పులు చేయడం. మా అమ్మాయి చెప్తున్నారు వాళ్ళు తీరుస్తారు, ఇట్లా మా వైఫ్ ఇచ్చింది అట్లా. ఈయన తాగింది కాక, ఈయన డబ్బులు తీసుకెళ్ళింది కాక, ఆ డబ్బులతో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కి పోపించడం. అప్పు చేసి పప్పు కూడా అందరికి పార్టీలు. సమస్య అయిపోయింది మేడం. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? అంటే నువ్వు ఇంటికి ఇప్పుడు అత్తారింటికి రాకముందు, మీ పుట్టింటికి రాకముందు మరి ఇల్లు ఎలా గడిచేది? నేను డిగ్రీ చేసి ఇంట్లోనే ఉంటున్నాను సార్, నేను ఏం జాబ్ చేయొద్దు, నేను చూసుకుంటాను అది ఇది అన్నారు. మళ్ళీ ఇదొకటి, భారీ ఉద్యోగం చేయకూడదు. వాళ్ళు ఉద్ధరించరు, వీళ్ళని ఉద్ధరించరు. తాగుడు మానుకోయ్యా, స్థిరంగా ఉండని ఎవరైనా పెద్దవాళ్ళు అతనికి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా చెప్తున్నారు సార్, ఇట్లా తాగుతాడమ్మా మారుతారు రా, కానీ వాళ్ళకి ఇట్లా తాగుతాడు అని ముందే తెలుసు. తాగకుండా ఉంటే మంచిగానే చూసుకుంటారు సార్. అసలు ఆ తాగితేనే, తాగినప్పుడు తను ఏం చేస్తున్నాడో తనకి అర్థం కాదు. అపార్ట్మెంట్ లోకి రావడం, అక్కడ వామిటింగ్ చేసి వచ్చుకోవడం, అక్కడ అంతా ఉంటారు కదా సార్, ఇంకా హౌస్ పక్కన వాళ్ళందరూ ఇంక చిరాకిచ్చుకుంటే ఎట్లా ఉండిద్ది ఇంకా గలీజ్గా. మర్నాడు తెలుస్తుందమ్మా? మార్నింగ్ లెగిస్తారు సార్, ఇట్లా ఇట్లా చేసామంటే నాకు గుర్తులేదు, నేను ఏం చేశాను నాకు బ్లాక్అవుట్ కూడా ఉంది. బ్లాక్అవుట్ అంటే ఆ ఫేస్, ఆ ప్రవర్తనకు సంబంధించిన ఫేస్ యొక్క మెమరీ వైపౌట్ అవుతుంది. అంటే ఆల్కహాల్ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుందని అర్థం. అంటే స్టేజ్ల ప్రకారం వెళ్ళిపోతారండి. విపరీతమైన డ్రింకింగ్ అనమాట. ఇంకా ఈ సిచ్యువేషన్ లో సిగ్గు అనిపించదా డాక్టర్ గారు? ఇంకా అది గుర్తుంటే సిగ్గు ఉంటుంది మేడం, గుర్తు లేకపోతే సిగ్గే ఉంది. బాగా చెప్పారు. తర్వాత అమ్మా ఒక్కొక్కసారి తాగొచ్చి ఇంకా నేను ఎందుకు తాగారు అది అని చెప్పి నేను ఆయనతో రివర్స్ అయి మాట్లాడడానికి ఎదురు తిరిగారు అనుకో, ఇంకా నన్ను కొడతారు మేడం ఇంట్లో. అక్కడ వరకు వచ్చిందా? కొట్టేస్తారు మేడం, ఏది ఉంటే తీసుకొని వేసేస్తారు. ఉద్యోగం పోవటం వల్ల తాగటం వల్ల ఉద్యోగం పోయిందా? లేదు లేదు, ముందు నుంచి తాగుతున్నాడు, కానీ జాబ్ చేసుకుంటా అప్పుడప్పుడు. అయితే నేను సర్లే అప్పుడప్పుడు అయితే నేను ఊరుకున్నాను మేడం. ఇప్పుడు తను చెప్పులు వేసుకుని వెళ్ళేవాడు బ్రాండెడ్, అక్కడ తాగడానికి వెళ్తారు కదా, ఆయనకి ఆ మైకంలో నా వేసుకున్నాను, పక్కన వాళ్ళు వేసుకున్నాను కూడా తెలియకుండా వేరే వాళ్ళు వేసుకుని ఇంటికి వచ్చేసేసేవాడు. మా ఇంటికన్నా వచ్చి పక్కింటి వాళ్ళ డోర్ తీస్తున్నారు మేడం నైట్ టైమ్ లో. అది చాలా డేంజర్ అమ్మా. నువ్వు అనుకుని వేరే వాళ్ళు ఇంకా మా మీద గొడవలు పెట్టుకుంటున్నారు, నవ్వుతున్నారు, ఏంది ఇట్లా ఉన్నారు హస్బెండ్ అది ఇది. వేరే వాళ్ళు ఇళ్లలోకి తాగేసి ఇంక అక్కడ వదిలేసి వచ్చారు సార్. ఇంక వదిలేసి వస్తే అవి ఇంకెవరో వేసుకొని వెళ్ళిపోయారు. అక్కడ 2 times 2 bites పోయాయి అట్లా. బండ్లు కూడా 2 పోయినాయి బండిలు. అతను చెప్పులు తీసుకొచ్చి బండ్లు వేరే వాళ్ళకి ఇస్తున్నాడా? మళ్ళీ అట్లానే ఇంకో బైక్ కూడా తీసి ఇచ్చాం సార్, దానికి కూడా అట్లానే వదిలేసి వచ్చారు. ఇక్కడ అలవాటు మారకుండా మీరు బైకులు కొంటే ఎలాగా వేరే వాడు వాడుకోవడానికి? ఇంటికి వెళ్ళాను, నువ్వు ఇంటికి రామంటే మా ఊరు బస్సు ఎక్కకుండా వేరే ఊరు బస్సు ఎక్కి వేరే ఊరు వెళ్ళిపోయాడు సార్. రైట్, ఓకే. వేరే ఆడపిల్ల చేయి పట్టుకోలేదు నా భార్య అని, అంతేనా? ఇంకా మిగతావన్నీ జరిగింది. అవును సార్, చుట్టాల ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఇంకా వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నారు సార్. ఫైటింగ్ అంతవరకు అర్థమైంది. వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, ఇంకా వాళ్ళని ఎట్లా అంటే అట్లా మాట్లాడడం. పాపని నన్ను తాగకుండా ఉంటే మంచిగానే చూస్తాడు సార్, తాగితే బయటికి వెళ్తే ఇంకా మనిషి ఏమవుతాడో కూడా తెలియదు.
అదే ఇంకా స్ట్రీట్ ఇంకా బయటకు వెళ్తారు కదా మేడం, అక్కడ తాగేసి అక్కడ పడిపోతున్నాడు, ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడిపోతున్నాడు. పడిపోయేదాన్ని రోడ్ల మీద పడిపోతున్నాడు. ఇంకా అక్కడ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా కాల్ చేసి ఆయన ఇక్కడ పడిపోయి ఉన్నాడు అమ్మ అని చెప్తున్నారు. ఇంకా నేను వెళ్ళి అక్కడ తీసుకురావడం, వాళ్ళందరూ చూడడం, నవ్వుకుంటూ మమ్మల్ని చూసి ఏంటి ఇట్లా ఉన్నారని. మా పాప అనుకుని పక్కింట్లో దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ పాపని తీసుకొని వస్తున్నారు మేడం. తాగి మైకంలో ఒకవేళ అమ్మాయి ఏమైనా మా పాప అని చెప్పి తీసుకొని వస్తున్నారు ఇంట్లోకి, మా ఇంట్లో తీసుకొని వస్తున్నారు. అది ఎప్పుడు తెలుస్తుంది అతని పాప కాదని చెప్పి? నేను చెప్పాక ఇదిగో మన పాప ఇది, వాళ్ళ పక్కింటి వాళ్ళ పాప అని చెప్తే అర్థమవుతుంది. ఇంకా నేను నలుగురు తనలేదు ఇతను పట్టుకుని కిడ్నాపర్ అని చెప్పి. 1 year వరకు నువ్వు బిడ్డను తీసుకుని మీ పుట్టింటి దగ్గర ఉంటున్నావు. ఎలా ఉంది? సంతోషంగానే ఉందా? ఇతను ఏమైనా ఫోన్ చేసి రమ్మని ఏమైనా అడుగుతున్నాడా? నేను మారిపోయాను, ఇంటికి వచ్చేసి పాపని తీసుకొని పాపని చూడాలనిపిస్తున్నాను అంటున్నాడు సార్. ఎట్లా మీకు ఫోన్ చేస్తున్నాడా? ఫోన్ చేస్తున్నాడు మేడం, మెసేజ్ చేస్తున్నాడు. కానీ అతను మారినట్టు మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ కాల్ చేసి ఇట్లా మా కొడుకు మారాడమ్మా అది ఇదని నాకు ఎవరు ఏం చెప్పట్లేదు. తనే కాల్ చేసి నేను మారాడు, నా దగ్గరకు వచ్చేసి మళ్ళీ నేను అప్పుడులాగా చెయ్యను అది ఇది అంటున్నాను మేడం. తాగడం వల్ల ఏం లేదు కదా, అందరు నవ్వుకుంటూ ఉన్నారు మనల్ని చూసి, ఎందుకు ఇట్లా చేయడం అని కూడా నేను చెప్తున్నాను సార్. నేను మారాను ఇప్పుడు పూర్తిగా, నేను జాబ్ కూడా చేస్తున్నాను రా అని అంటున్నాను సార్. మరి సో జాబ్ అయితే వచ్చింది, సంపాదన అయితే మొదలైంది, కానీ అలవాట్లోంచి బయట పడ్డా లేదా అన్నది నీ డౌట్. నిజంగా జాబ్ వచ్చిందా లేదా ఏమైనా ఎంక్వైరీ చేయకపోయావమ్మా నువ్వు రవలి? ముందు కూడా జాబ్ ఉంది కదా మేడం, జాబ్ ఉన్నా సరే దాన్ని ఇట్లా తాగడం వల్ల పోగొట్టుకున్నారు. జాబ్ ఉన్నంత మాత్రం తను వెళ్ళిపోవడానికి రెడీ అవ్వట్లేదు. అదే వచ్చినా కూడా అలవాటు మారాలంటారు. అవును సార్. ఇక్కడున్న పెద్ద సమస్య ఏంటంటే మనకి హెల్ప్ లేదు నాన్న. ఏంటంటే అతని తరపున మాట్లాడి అతను మార్చేవాళ్ళు లేరు, ప్రొఫెషనల్ హెల్ప్ లేదు, నీ మాటలు లెక్కలేదు. కేవలం ఏంటంటే రా 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 అంటున్నావు. నీలాంటి ఆడపిల్లలు ప్రతి ఇంటా వంట ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. ఏంటంటే పెళ్లి చేశారు, బిడ్డను కన్నారు, పోక ఎక్కడ పోవాలి, మనిషా మారడు. సో నువ్వు ఆ డైలమాలో మాకు చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ పేరెంట్స్ ఏమంటున్నారమ్మా? మీ అమ్మ వాళ్ళు ఏమంటున్నారు? వెళ్ళమంటున్నారా? లేదు ఒకసారి ఎంక్వైరీ చేద్దామని అట్లా ఏమన్నా అంటున్నారా? మా అమ్మ వాళ్ళు కూడా తాగడం మానేస్తారమ్మా, వచ్చి 1 year అవుతుంది కదా, నువ్వు ఇక్కడ ఉంటే కూడా మారదు కదా, వెళ్ళి మార్చుకోవాలి, కానీ ఇట్లా వచ్చేస్తే వదిలేస్తే ఇంకా అట్లానే ఉంటాడు వెళ్ళు అని అంటున్నారు మేడం. అదే ఒక్క ప్రయత్నం అంటే ఇలాంటి అంశాల్లో చాలా సర్వసహజం అమ్మ. ఇలాంటి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. ఆ ఒక్క ప్రయత్నం ఖచ్చితంగా చేస్తే చాలా వరకు గ్యారంటీ ఉంటుందమ్మ. ఎప్పుడు కూడా తాగుడు ఇలాగ బరితెగించి తాగటము, రోడ్ల మీద పడిపోవటము, ఆఖరికి బళ్ళు పోగొట్టుకోవటం, వేరే వాళ్ళు జోళ్ళు వేసుకుని రావటం, వేరే పిల్లల్ని ఎత్తుకుని రావటం అంటే కనుక ఇది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ లెవెల్ వరకు వెళ్ళింది అంటే కనుక ప్రధానంగా తాగుళ్ళలో ప్రాబ్లం కంటే ఇతని వ్యక్తిత్వంలో ప్రాబ్లం ఉందన్నది మనకు అర్థమవుతుంది. సో అతని వ్యక్తిత్వం అనేది బ్యాలెన్స్డా కాదా అనేది మనం ఆలోచించాలి. అప్పుడే నిన్ను అక్కడ పంపించడానికి మనం సిద్ధపడాలి. తాగుడు అనేటటువంటి దానికి 2 ఉంటాయి. ఒకటి దాని మీద వ్యసనం, రెండోది వ్యక్తిత్వం. ఎందుకు తాగేటటువంటి వాళ్ళందరూ ఒకరు 2 పెగ్గలు తీసుకుని ఆపేస్తారు, ఒకరు 10 పెగ్గలు తాగేంత వరకు కిక్ ఎందుకు రాదంటే అది వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. ఎక్కడ వదిలేయగలగాలో అక్కడ వదిలేయాలి. అది ఇతనికి లేనట్టుగా నాకు అనిపిస్తుంది. అందులో మార్పు వస్తేనే నీకు మేము ఒక గ్యారంటీ ఇవ్వగలం. అవును సార్, కళ్ళు తాగిన కోతైనా గంతులు ఆపిద్ది కానీ ఈయన అసలు తాగితే అసలు ఆపడు సార్. మరి మీకు ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్లాగా? అమ్మ వాళ్ళేనా? మీరు ఏదైనా జాబ్ చేసుకోవటం అలా ఏమైనా చేస్తున్నారమ్మా సంవత్సరం నుంచి? మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా మేడం, వాళ్ళు చూసుకుంటున్నారు నన్ను. ఇక్కడ ఉండడం వల్ల నాకు అసలు ఏమి ఇబ్బంది లేదు, పాపకైనా నాకైనా వాళ్ళే చూసుకుంటున్నారు. ఫైనాన్షియల్ గా ఓకేనా? అన్ని ఓకే మేడం, ఇంట్లో ఉండే. కానీ ఎల్లకాలం సొల్యూషన్ కాదు కదండి. అతని పేరేంటమ్మా? రవీంద్ర సార్. ఓకే, ఒకసారి ఫోన్ కలుపు, ట్రై చేద్దామా. నో గ్యారంటీ ఫర్ దిస్, బట్ ఒక్కసారి ట్రై చేసి మాట్లాడదాం అమ్మా. హలో రవలి, బాగున్నావా? ఎన్ని రోజులైంది కాల్ చేయక? నేను చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయవు, మెసేజ్ పెడితే రిప్లై ఇయ్యవు. ఏం లేదు, పాపని చూడాలని చాలా బాధగా ఉంది. నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వు జాబ్ ఇప్పుడు ఉందో లేదో కూడా నాకు క్లారిటీ లేదు. నీ జాబ్ లేదు. రియల్ ఎస్టేట్ లో జాబ్ చేస్తున్నాను, అంటే కమిషన్ వస్తుంది, శాలరీ కూడా ఇస్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ముందు నాకు ఇట్లానే చెప్పావు కదా, అట్లా మంచి చూసుకున్నావు అది ఇది అని చెప్పి మ్యారేజ్ చేసుకొని, ఇప్పుడు మళ్ళీ అట్లా చేసేసావు, తాగడం అది ఇది అని, జాబ్ కూడా పోగొట్టుకున్నావు. ఈ ఊర్లో నన్ను చూసి నవ్వుకుంటున్నారు. మ్యారేజ్ ఫంక్షన్ లో చూసినప్పుడే నిన్ను ఇష్టపడి నేను పెళ్లి చేసుకున్నా. ఏమి నిన్ను తాగడం నాకు ఒక బలహీనతే, అదే జీవితం కాదు కదా అని నేను తెలుసుకున్నా. అదే జీవితం అయ్యింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. నేనే నీ జీవితం అయ్యి ఉంటే నేను అక్కడే ఉండేదాన్ని. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నా, మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. మళ్ళీ నేను నమ్మి నేను నీతో వచ్చాను అనుకో, నువ్వు నన్ను ఎక్కడ ముంచుతావు? నేను ఎక్కడ నీతో నీ వెంట వస్తా, రోడ్ల మీద అపార్ట్మెంట్లు అన్ని క్లీన్ చేసుకోవడం, పక్కింటి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం,
వాళ్ళ నుంచి స్నాపోవడం. నాకు తాగినప్పుడు ఏం చేస్తున్నానో గుర్తుండదు, నీకు కూడా తెలుసు కదా. 6 నెలల నుంచి నెలకి 3 ప్లాట్లు అమ్ముతున్నాను. ఇప్పుడు నా అకౌంట్ లో 30 లక్షలు ఉన్నాయి. ఆ డబ్బులు ఏం చేయాలా? తాగటం లేదు. నీ మీద ఒట్టు, పాప మీద ఒట్టు. నువ్వు ఇంకేమేమి మాట్లాడమాట నీ వేషాలని నాకు తెలుసు. ఊర్లో వాళ్ళకి తెలుసు, అక్కడ ఉంటే అపార్ట్మెంట్ లో వాళ్ళకి తెలుసు, పక్కన వాళ్ళకి తెలుసు, రోడ్ల మీద వాళ్ళకి తెలుసు. రవీంద్ర గారు నమస్తే అండి. ఎవరండి మీరు? నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. మీరు మా ప్రోగ్రామ్ చూసే ఉంటారు, అందమైన జీవితం సుమన్ టీవీ. నాతో పాటు సీనియర్ హోస్ట్ ఇక్కడ జయ గారు కూడా ఉన్నారు. మీ భార్య గారు నమస్తే సార్. నమస్తే. మీరు మేము ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చా? చెప్పండి సార్. థ్యాంక్ యూ వందనాలు. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ ఆవిడ చాలా అంటే ఒక సెక్యూరిటీతో మాకు ఫోన్ చేస్తుంది ఆవిడ. మెయిన్గా సెక్యూరిటీ అంటే నేను బిడ్డను కన్నాను, 2 సెక్యూరిటీస్ నాకు కావాలండి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఒకటి, తాగి విపరీతంగా ప్రవర్తించినటువంటి భర్త ఒకటి. ఈ రెండింటికి గ్యారంటీ ఉంటే కనుక మా అమ్మ నాన్న ఇంట్లో నాకు ఎంత సుఖంగా ఉన్నా కూడా భర్త దగ్గరికి వెళ్ళిపోతా బిడ్డను ఎత్తుకుని. కానీ నాకు ఆ గ్యారంటీ రావట్లేదు నా బ్రెయిన్లో. కానీ ఈ అలవాటు, ఈ బాటిల్ అలవాటు ఏదైతే ఉందో ఇది మానేయడో లేదో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడదానికి ఈ స్థాయి ఇన్సెక్యూరిటీ, చిన్నపిల్ల 27 ఇయర్స్ అమ్మాయికి, పెద్ద వయసు ఏం కాదు, 2 ఇయర్స్ పాటు చూడకుండా దరిద్రం అంతా అమ్మాయి చూసిందండి. తప్పుగా అనుకోకండి. పక్కింట్లోకి వెళ్ళి తలుపు కొట్టడం, పక్కింటి పిల్లల్ని తీసుకొచ్చేయటం, వేరే ఆడవాళ్ళ మీద చెయ్యటం తప్ప మిగతావన్నీ జరిగినాయి. బండ్లు పోయినాయి, డబ్బులు పోయినాయి, అప్పులు అయిపోయినాయి, ఉద్యోగం పోయింది, అన్నీ అయిపోయింది. అంటే డ్రింక్తో పాటు జరగవలసినటువంటి అనర్థాలు అన్నీ కూడా ఏవైతే మేము 1-10 సార్లు మన పేషెంట్స్తో చెప్తూ ఉంటాం, మరి ఇలా చేస్తే అలా అవుతుంది జాగ్రత్త, ఇలా చేస్తే అలా అవుతుంది జాగ్రత్తగా అంటున్నాం. కానీ మీకు అలా చెప్పక్కర్లేదు. అలా చేయటం వల్ల ఏమేమైనాయో అన్నీ మొత్తం లిస్ట్ అంతా వచ్చేసింది. పడిపోవటం, వాంతులు చేసుకోవటం, ముందు రోజు రాత్రి ఎలా ప్రవర్తించారో మర్చిపోవటం. అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, మీకేమన్నా ఫ్యూచర్లో ప్రాణహాని ఉందా ఇలా డ్రింక్ చేయటం వల్ల? యాక్సిడెంట్ జరగచ్చు, ఏమైనా జరగచ్చు. 2, బిడ్డకు ఒక తండ్రి కావాలి, బాధ్యతతో కూడినటువంటి ఒక తండ్రి కావాలి. 3, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి. ఇటువంటి అభద్రతతో ఆ అమ్మాయి మా దగ్గరికి వచ్చి లబో దిబో నన్ను కాపాడండి సార్, నేను వెళ్ళాలనే ఉంది, గ్యారంటీ లేదు, గ్యారంటీ కావాలంటుంది. ఆ గ్యారంటీ కావాలంటే ఎవరు ఇస్తారు? సర్టిఫికేట్ ఇవ్వం కదా, మేము మీతో మాట్లాడితే అర్థమవుతుంది. సో మీ తాగుడు 6 నెలలు బట్టి నేను ఆపానన్నారు. అంతకుముందు వచ్చేసి 1 సంవత్సరం అయింది. అంతకుముందు 6 నెలలు తాగారా? అవును సార్, తాగినా సార్. మీరు వాళ్ళు వెళ్ళిన 6 నెలల వరకు ఎందుకు ఆపలేకపోయారు మీరు? ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ పెద్దగా ఉంది సార్. అదే దరిద్రం. అరే భార్య పోతే ఉందిరా, రేపు లేదా ఎల్లుండి వస్తుంది. సగం ప్రాబ్లమ్స్ అని ఈ సర్కిల్ వల్ల. నా దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళే డబ్బులు పెట్టి తాగిస్తారు. ఏం పెద్దోళ్ళు చిన్నోళ్ళండి, వాళ్ళందరూ కాపురాలు చేసుకుంటున్నారు. మీ భార్య బిడ్డ పోయి 1 సంవత్సరం పోతే మళ్ళీ వస్తుంది అని చెప్తున్నారు. నాకు ఒకటే బలహీనత సార్, తాగినప్పుడు నేను మర్చిపోతాను. ఆ టైంలో ఏం చేస్తున్నానో అర్థం కాదు. పొద్దున చూస్తే నేను ఎక్కడో రాత్రి పడిపోయింటో పొద్దున నా ఇంట్లో ఉంటున్నాను. ఇది జరిగింది అది జరిగిందని చెప్పినైతే నాకు గుర్తుండటం లేదు. అట్లా జరిగింది సార్. ఎప్పుడైతే నా భార్య పుట్టినింటికి పోయి రాలేదో అప్పుడు ఇంకా ఎక్కువ తాగినా సార్. ఈ 6 నెలలు తాగిన తర్వాత నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. తర్వాత మా బంధువుల ఇంట్లో పెళ్లిళ్ళు అయినప్పుడు ఒకటే వస్తున్నావు, నీ భార్య పిల్ల ఎక్కడ పోయింది అని చెప్పేసి అడిగారు. అప్పుడు నాకు అర్థమైంది సార్, అంటే జీవితం అంటే నేను ఒక్కడే కాదు, నా జీవితంలో నా భార్య ఉంది, పాప ఉంది అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యి కూర్చున్నా సార్. కూర్చొని ఇట్లా ఫ్రెండ్స్ తో నా బాధని షేర్ చేసుకున్నా సార్. దాని ఏం లేదురా నాయన, ఇట్లా రియల్ ఎస్టేట్ దాంట్లో నా డబ్బులు ఇస్తారు, కమిషన్ కూడా ఉంటుంది, వెళ్ళి చేసుకుంటా అంటే నేను చెప్తాను అని అన్నారు. కానీ ఒక్క ప్రమాణం చేయించుకున్నాడు సార్ మా ఫ్రెండ్, లైఫ్ లో నువ్వు బాటిల్ పట్టుకోరాదు అని ప్రమాణం చేయించుకున్నాడు. ఆ రోజు నుంచి సార్ నాకు దేవుడు అంటే భయం సార్. ఆ భయమే నన్ను కాపాడింది సార్. ఈ 6 నెలల్లో ఎక్కువ శాతము రియల్ ఎస్టేట్ కోసమే కేటాయించిన సార్. నాకు 6 నెలల నుంచి సార్ నాకు నా పాప గుర్తుకొస్తుంది సార్. అయ్యో, నేను ఎవరికి చెప్పుకోవాలి సార్, ఇది సిటీ కాదు సార్, ఎవరు పట్టించుకోరు సార్. అవునండి, అవును. డబ్బు వస్తుంది సార్, డబ్బు ఉంటే ఏం చేయాలా? కరెక్ట్ అండి, సంతోషం లేని డబ్బు అంటారు కొంతమంది ఫ్రెండ్స్. అది పోతే ఇంకోటి చేసుకో అని అంటారు. చాలా మందికి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఆ పాప నాకు గుర్తుకొస్తుంది, ఏది గుర్తుకు రా సార్. నేను ఇప్పుడు తాగిన మైకంలో కూడా వేరే పాపను ఎత్తుకుని వస్తున్నానంటే ఆ మైకంలో కూడా ఆ పాప గుర్తుంది సార్ నాకు. కానీ బై మిస్టేక్ తీసుకొని వస్తున్నాను. సరే అంటే అదొకటే మీరు ఎవరో నాకు తెలుసు సార్, ఎవరో పెద్దోళ్ళు అని చెప్పేసి నా భార్య ఫోన్ చేసింది సార్. నాకు ఒకటే సార్, మీకు కావాలంటే సార్ నా భార్య నా బిడ్డని నా దగ్గరికి రానియండి సార్.
కాదండి, ఇప్పుడు మేము ఆపట్లేదు మీ భార్య గారిని మీ దగ్గర రావద్దని, నమ్మకం ఆవిడకి కలుగజేయండి. ఇప్పుడు మీరు కొన్ని చేస్తుంటే చాలా బాగుండేది రవీంద్ర గారు, మీ బాధ నాకు అర్థం అవుతుంది. పిల్లల మీద ఒట్టేసి మీరు ఆ విధంగా చేస్తారని నేను అనుకోవట్లేదు. మీ ఫ్రెండ్కి చాలా కృతజ్ఞతలు, ఎందుకంటే అతను ఇంకా ముందే చేస్తుంటే, అంటే బహుశా మీ ఇంటి పరిస్థితి అతనికి ముందే చెప్పుంటే అతను ఎప్పుడో చేస్తుండే. యూజువల్గా తాగేటటువంటి సర్కిల్ అంటారు చూడండి, వాళ్ళు ఏమంటారు అంటే కనుక తాగుతూనే ఉంటారు, వాళ్ళ జీవితాన్ని వీళ్ళకి అప్లై చేస్తూ ఉంటాడు. అంటే ఇలాగే మా పిల్లం కూడా అలాగే ఉంటుంది, ఊరుకోరా, మా ఆవిడ కూడా 10 రోజులు వెళ్ళి మళ్ళీ తనే వచ్చేసిందిరా అంటారు. కానీ మీ ఫ్రెండ్ అలా అనలేదు, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నువ్వు దానికి గుడ్ బై చేస్తేనే నువ్వు నాకు అసలు సిసలైన స్నేహితుడు అన్నట్టుగా మాట్లాడించండి. అతనికి 100కి 100 మార్కులు. ఇప్పుడు ఏ సర్కిల్ అయితే తను అట్లా అయిపోవటానికి కారణమైందో అలాంటి ఫ్రెండే కాపాడాడు కదా. మీరు ప్రస్తుతం అయితే పూర్తిగా ఆపేశారు కదండి. నిజం సార్, చిలుకూరు బాలాజీ మీద ఒట్టు సార్, నా భార్య పిల్లల మీద ఒట్టేసే సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాగటం లేదు సార్. చెకింగ్ చేయించుకోవచ్చు సార్. అదే నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇష్యూ చాలా సింపుల్. ఆవిడకి కూడా రావాలనే ఉంది. ఎటొచ్చి ఒక సెక్యూరిటీ గురించి అన్నారు, డబ్బు ఉద్యోగపరమైనటువంటి సెక్యూరిటీ ఎలాగ ఉంది, ఆధారాలతో పాటు చూపెడతా అన్నారు. ఆవిడకి కావాల్సినటువంటి ఇంకో ఏకైక ఆధారం ఏంటంటే, మీరు డ్రింక్ కూడా మానేశారు, పర్మనెంట్గా మానేశారు, ఈ జీవితకాలంలో చేయరు అనేటటువంటి దానికి ఒక ఆధారం కావాలి. దానికి నేను నిలబడతా, అందులో ఏం ప్రాబ్లం ఇవ్వాలి కదా, దానికి నేను నిలబెడతాను. మీరు నా క్లినిక్కి వస్తే కనుక మనం కొన్ని టెస్టులు చేద్దాం, ఏమైనా బాడీ ఆల్కహాల్ ఆవిడ గురించి. ఓకే, మీ మాట మీద నాకు నమ్మకం ఉంది, ఆవిడకి రావాలిగా. తర్వాత రెగ్యులర్గా మీరు రెగ్యులర్గా ఫాలో అప్ వస్తూ, మళ్ళీ ఆవిడ వచ్చింది కదా అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, మనోధైర్యంతో మళ్ళీ ఆ బాటిల్ వైపు వెళ్లకుండా, అటువంటి స్నేహితుల దగ్గర నుంచి, అంటే ఇతను కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా ఉండి ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదించుకునేటటువంటి విధంగా కొంతకాలం మనం ఫాలో అప్ పెట్టుకుందాం. అప్పుడు మీకు సెక్యూరిటీ, తనకి సెక్యూరిటీ. సార్ అప్పుడు కూడా అట్లానే అన్నాడు సార్, నేను మారాను, నేను మాట్లాను అది ఇది అని చెప్పి నాకు నమ్మకం లేదు సార్. మళ్ళీ నేను వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేస్తాడేమో కదా సార్. అమ్మ ఇప్పుడు ఏంటంటే, ఇప్పటి వరకు చూసుకుందాం, తర్వాత జరిగే ఘట్టాన్ని తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు అతను ఏమంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుని వచ్చి మీ అతనితో నేను చాలా ఇబ్బంది పడ్డాను సార్. మేమేమి నిన్ను బలవంతం చేయట్లేదు, అదొక్కటే నీ జీవితం, అది దారి అనట్లేదు. అతని తరపున మేమేమి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి గ్యారంటీ ఇవ్వట్లేదు. మేము చెప్పేది ఏంటంటే, అతను ఏదైతే మారుతాను అన్నాడో ఒక 2 నెలలు వెళ్ళి ట్రై చేయి, చూడు. నేను మేడం ఫాలోఅప్లోనే ఉంటాను, నన్ను క్లినిక్ పిలిచి కౌన్సిలింగ్ చేద్దాం, బ్లడ్ టెస్టులు చేద్దాం. మేము బలవంతం చేయట్లా, కానీ అతను అమ్మ ఒకటే రవలి, ఇది మేమేమంటున్నామంటే, ఇదే సొల్యూషన్ కింద వెనక్కి వెళ్ళొద్దు, ఇది ఒక కండిషనల్ కింద మీరు వెళ్ళండి. ఇంతకు ముందుకి ఇప్పుడుకున్న డిఫరెన్స్, మీరు మంచోడు అని అనమాకండి సార్. మంచం అంతా ఇచ్చేసే రకం ఆయన అసలు నమ్మడానికి లేదు, అంతే మాట్లాడతాడు సార్. ఇప్పుడుకొచ్చి సరే నాకేం తెలీదు, నేను ఏం చేశాను, ఇప్పుడు ఎట్లా మాట్లాడాడు అంతే మాట్లాడతాడు సార్. అసలు కాదమ్మా, ఇప్పుడు వరకు నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడో మంచోడు చెడ్డోడు అని మేము అనలేదు. ఓకే, అతను చెప్పినటువంటి 4 మాటలు బట్టి మేము గ్యారంటీ ఇవ్వట్లేదు. వినండి, ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్లో ప్రొఫెషనల్ హెల్ప్ సపోర్ట్ అనేది మీకు లేదు. ఇప్పుడు ఆ ప్రొఫెషనల్ హెల్ప్ సపోర్టు, ఆ విధమైనటువంటి గ్యారంటీ ఇవ్వడానికి నేనున్నాను. నేనే ఇప్పుడు ఏదైతే మాట అన్నానో, అమ్మ 2 నెలలు చాలా ఓపిక్గా ట్రై చేసావు, 6 వారాలు చాలా ఓపిక్గా ట్రై చేసావు, అతనిలో నా ప్రయత్నం తర్వాత కూడా మార్పు రావట్లేదు, మళ్ళీ షారా మామూలే అయ్యింది, 2 నెలల తర్వాత 6 వారాల తర్వాత మళ్ళీ తాగుతున్నాడు తిరుగుతున్నాడు అని అనుకుంటే, ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయమే నువ్వు అప్పుడు తీసుకో, లీగల్గా ఎలా ముందుకెళ్ళాలి అనేటటువంటిది కూడా ఇదే వేదిక నీకు సలహా సూచన కూడా ఇస్తుంది. ఇంతకైతే మించి నేను మాట్లాడను. సరే, మీరు ఇంతలా చెప్తున్నారు కదా సార్, అతను కూడా అతని మాటల్లో కొంచెం ఏమో అట్లా మారాడేమో అని కొంచెం ఉంది. మీరు చెప్తున్నారు కదా, ఇంత గ్యారంటీ ఇస్తున్నారు కాబట్టి మీ మాట మీద ఒకసారి ఆయన కూడా మీ దగ్గరికి రామని చెప్పి ఒకసారి చెక్ చేసి మీరు అంతా ఓకే అంటే ఓకేనమ్మా. ఓకే అంటే ఇప్పుడు జయ మేడం ఇందాక అన్నారు చూసారా, అక్కడ సుఖంగా ఉంది, అక్కడ సంతోషంగా ఉంది, మా అమ్మ నాన్న ఆహారనిశలు నా గురించే ఉన్నారు అనేది ఎల్లకాలం ఉండదమ్మా. ఓకే, ఎందుకంటే బిడ్డ రేపొద్దున అడుగుతుంది, అమ్మ నాన్న ఏడమ్మా అని అడుగుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, అవునా అమ్మ నాన్న తాగుతాడా, సరే మరి తాగేటటువంటి నాన్నకి నువ్వు మార్చేటటువంటి ఏ ప్రయత్నం చేసావమ్మా అని అడుగుతుంది. లేదమ్మా చేయలేదమ్మా, ఒకే ఛాన్స్ ఇచ్చాను, ఇంట్లోంచి బయటకు వచ్చాను, తర్వాత వెనక్కి చూడలేదంటే ఆ బిడ్డ మన మొహం చూసి నవ్వుతుంది. సో ఆ బిడ్డ గురించి తల్లి తండ్రి ఇద్దరికీ కావాలి. ఓకే, పరిస్థితి జటిలమయ్యి ఇదే పరిస్థితి రివర్స్ అవుతాయి కనుక నీ ఇష్టం, తర్వాత మేము ఎవరు కూడా మాట్లాడు. ఒక్క అవకాశాన్ని అయితే ఇవ్వు, అది కూడా కండిషనల్గా. అదే చెప్తున్నారు డాక్టర్ గారు నేనున్నాను అని నీకు భరోసా ఇస్తున్నారు తల్లి రవలి. మీరేం చెప్పాలనుకుంటే రవీంద్ర గారు, మీరైతే ఫాలోఅప్లో ఉండాలండి. ఎందుకంటే ఈ ఒక్క కాన్వర్సేషన్ బట్టి ఆ అమ్మాయికి మేము గ్యారంటీ ఇవ్వలేము. మీరు కంటిన్యూస్గా మాకు ఉంటే, నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటే మిమ్మల్ని, ఆ అమ్మాయికి ఒక రీఅష్యూరెన్స్ ఇవ్వచ్చు. ఏమంటారు రవీంద్ర గారు? మేడం, మీరు నాకు ఇప్పుడు దేవులతో సమానం మేడం. నాకు ఒకటే మేడం, నా భార్య పిల్లల కోసం నేను ఎంత దూరమైనా వస్తాను మేడం.
ఒకటి. నాకు ఇంకోటి మేడం, ఇప్పుడు 5 లక్షలు బంగారు తీసుకొని వస్తాను మేడం. నా భార్య నా పిల్లలకి వేస్తాను, వేసే నా ఇంటికి తీసుకొని వచ్చుకుంటా మేడం. ఆవిడికి కావాల్సింది మీ బంగారమో మీ బ్యాంక్ బ్యాలెన్సో కాదండి రవీంద్ర గారు, ఒక్కసారి నా మాట వినండి. ఏ భార్యకైనా కావాల్సింది మీరిచ్చే బంగారమో మీరిచ్చే బ్యాంక్ బ్యాలెన్సో కాదండి, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కలిగించండి తనకి, మీ ప్రేమను చూపించండి. మాకి పల్లెటూరులోన ఇంటికి పిలుచుకొని వచ్చేటప్పుడు బంగారు పెట్టి పిలుచుకొని వస్తాం మేడం. అది చాలా సంతోషం అండి, కాదనట్లేదండి. నేనేమంటున్నానంటే మీ సాంప్రదాయాన్ని మీరు ఫాలో అవ్వండి, దాన్ని మేము ఎవ్వరం కాదనట్లా. అట్లానే ఆ అమ్మాయికి మీ మీద నమ్మకాన్ని కలిగించి, భరోసా కావాలి కాదండి ఎంత మనసు విరిగిపోతే రానంటోంది కాబట్టి ఆ నమ్మకాన్ని కలిగించండి చాలు అంతే. రెండే అంశాలు ఖచ్చితంగా మేడం. నేను ఇప్పుడు ఈ క్షణం బయలుదేరమంటే మీ ఆఫీస్కి వస్తాను మేడం. నేను వస్తాను మేడం. ఇప్పుడు ఈ స్పీడ్ వచ్చండి. ఒకటి మీ మాట మీద మాకు నమ్మకం ఉంది, మీరు మాకు ప్రామిసుల మీద ప్రామిసులు మాకు చెయ్యక్కర్లేదు. మాకు కాదు, నమ్మకం ఈజ్ నాట్ ఏ కట్ థ్రోట్. ఒక్కసారి వచ్చేటటువంటిది క్రాస్ సెక్షనల్గా ఒక ఫోటోలాగా వచ్చేటటువంటిది కాదు. మాకు ఒక మూవీ కావాలి, ఒక కంటిన్యూస్ స్క్రీన్ కావాలి. మాకు కంటిన్యూస్గా ఆ అమ్మాయికి ఒక భరోసా కావాలి, నమ్మకం కావాలి, పాత జ్ఞాపకాలు చెరిగిపోవాలి తన మైండ్లోంచి. నెంబర్ 1, ఏ ఇంట్లో ఏ వాతావరణంలో అయితే కనుక మీ ఆయన తాగుబోతాడు, అక్కడ పడిపోయాడు ఇక్కడ పడిపోయాడు అనే పరువు పోయించండి. ఆ పరువుని మళ్ళీ మరో సంపాదించేటటువంటి ప్రయత్నం చేయాలి. పరానా వ్యక్తి యొక్క తండ్రి తాగి ఎక్కడో పడిపోతే మేము తీసుకొచ్చాము అనేటటువంటి మాట రేపొద్దున మీ బిడ్డ ఒక స్కూల్లో కానీ ఒక పార్క్లో కానీ వినకూడదు. ఫస్ట్ ఈ భరోసా కావాలి. ఈ పరువు గురించి మీరు ప్రాకులాడాలి కానీ 30 లక్షలు 5 లక్షల బంగారం కాదు. అవి ఓకే, సంతోషం, అది ఫైనాన్షియల్ గ్యారంటీ. ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటంటే మనసుకు సంబంధించిన గ్యారంటీ అడుగుతుంది, ప్రేమకు సంబంధించిన గ్యారంటీ అడుగుతుంది, భవిష్యత్తుకు సంబంధించిన గ్యారంటీ అడుగుతుంది, బిడ్డ భవిష్యత్తు దృష్టి అడుగుతుంది. అవి ఇవ్వండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవ్వండి. ఇప్పటికిప్పుడు టక ఇవన్నీ వద్దు. ఓకే సూపర్. ఓకే, మీరు మీ ఆఫీస్ కి రమ్మంటే వస్తాను సార్. తప్పకుండా ఇద్దరు రండి. ఎందుకంటే ఆ అమ్మాయి కొన్ని చూడాలి అనుకుంటుంది, అది మనం బ్లడ్ టెస్ట్ల ద్వారా చేసి మీరు ఏదైతే తాగట్లేదు అనేది మన ఎవిడెన్స్ ద్వారా అమ్మాయికి చూపెడదాం. సరే సార్, వస్తా సార్. రైట్. ఓకే రవలి. ఓకే అమ్మా, రవలి వెళ్దాము, వెళ్ళి మంచిగా ఉందాం ఇప్పటి నుంచి. నేను కాదు, మంచిగా నమ్మకంగా ఉంటే నీతో ఉంటా. సరే, సార్ వాళ్ళు చెప్పినట్లు నేను వింటానని చెప్తున్నా కదా. థ్యాంక్ యూ సార్. మీరు ఎవరు నాకు దేవుళ్ళు వదిలేండి, అంత మాట్లాడండి కాదు కానీ మీ ఇద్దరు హ్యాపీగా ఉండి ఆ బిడ్డను సంతోషంగా చూసుకోగలిగితే అదే మాకు 10,000. మేమేం దేవుళ్ళు కాదు, దెయ్యాలు కాదు. మీ ఆరోగ్యం, మీ సంసార జీవితం, మీ ఈ ప్రోగ్రామ్ చూసినటువంటి వాళ్ళు చాలామంది ఈ వేదికని తీసుకుని దీన్ని సాక్షిగా ఇలా కూడా మనం ఉండొచ్చు, ఇలా కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఎపిసోడ్ ద్వారా ఒక 2 మెసేజ్లు తీసుకుంటే అదే మాకు సంతోషం. ఇంకా మాకు అంతకు మించి ఏమీ అక్కర్లేదు. రైట్ అండి. సంతోషం సార్, సంతోషం సార్. ఓకే అండి, నమస్తే. బాయ్ అమ్మ రవలి, ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బాయ్ అమ్మయ్యా. చూడండి, అతనిలో ఒకవేళ నిజంగానే మార్పు వచ్చింది అనుకుందాం కళ్యాణ్ గారు, కానీ అమ్మాయి మనసు విరిగిపోయింది కదా, తను యాక్సెప్ట్ పడ్డా వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఈ అమ్మాయి పడలేదు అని మనం అనట్లేదు, ఈ అమ్మాయి చాలా అనుభవించింది. కానీ ఆ అనుభవమే ఈజ్ ఫర్ లైఫ్ టైం అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ అటెంప్ట్ చేయలేదు ఈవిడ. నెక్స్ట్ అటెంప్ట్లో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవటం కానీ పెద్దలను చూపెట్టి మాట్లాడటం కాదు అని ఇంకా జీవితాంతం ఇతను మారడు అని అనుకుంది. పట్టు విడుపులు కూడా ఉండాలి. అదే క్వశ్చన్ మార్క్తో మన రవీంద్ర గారితో కూడా మనం మాట్లాడి మనం ఏమన్నాం ఓపెనింగ్ స్టేట్మెంట్, అమ్మ తాగుడు పెద్ద ప్రాబ్లమా వ్యక్తిత్వం ప్రాబ్లమా? తాగుడు కంటే వ్యక్తిత్వం పెద్ద ప్రాబ్లం. వ్యక్తిత్వంలో కరెక్టింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తే కనుక నిన్ను అతన్ని కలుపుతాం. ఆ ఫ్యాక్టర్ మనకి ఇక్కడ కనిపించింది. అతను స్టెప్ డౌన్ అయ్యాడు, శిక్ష అనుభవించాడు, దేవుడి మీద ఒట్టేశాడు, 6 నెలల పాటు డ్రింక్ ఆపేశాడు, ఉద్యోగం సంపాదించాడు, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాడు. సో ఏదైతే కనుక సెక్యూరిటీస్ అతను క్రియేట్ చేసుకోవాలో అవన్నీ క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టి ఇతని వ్యక్తిత్వంలో లోపం లేదు. తాగుడు అనేటటువంటి బానిస అయ్యి పక్కదో పట్టాడు, అది కాస్త కడిగేసినట్టే. కానీ మనం ఫాలోఅప్లో ఉన్నాం. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఇప్పుడు తను ఏం చెప్తుంది, నాకు నమ్మకం కలగట్లేదు అంటారు కదా, ఆ నమ్మకాన్ని కలిగిద్దాం. మీరు అన్నట్లుగా పట్టు విడుపులు ఉండాలి, మనసుని విరక్కొట్టకూడదు, 2 ఉండాలి కదా కళ్యాణ్. కరెక్ట్. రైట్ అండి, నమస్తే. నమస్తే.